చేపల కూర అయితే మంచిగా వచ్చిందండి, చిక్కగా వచ్చింది, ముక్క కూడా మంచిగా ఉడికింది, ఉప్పు కారం కనుక బాగా పట్టినాయి. మీరు కూడా ఇది ఏ విధంగా చేసినామో తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. తప్పకుండా ఒక లైక్ మాత్రం కొట్టండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. రెండేమో బంగారు తీగలు, 2 బొచ్చలు, 2 మరేం చేపలు. అలా జనం ఏదిలోనా అన్నిట్లా అన్నిట్లలో ఉండదు, ఏముండదు. ఎల్లుంటాయి హాయ్ అండి, మేమైతే బొచ్చు చేపలు రుద్దుతాము. చూడండి, చేపలను అయితే ముందుగా ఈ విధంగా రుద్దుకోవాలండి. మా ఇంట్లో చేపలు నేనే రుద్దుతాండి ఇప్పుడు. కొంచెం ఉప్పు వేసి రుద్దుకుంటే మంచిగా ఉంటుందండి, నీసు వాసన అనేది పోయిద్ది. గట్టమైద్ది అగ్గ ముందు, అందుకే బాగా రుద్దాలి. రుద్దినాక ఇక ఉప్పు వేసి రుద్దాలి. ఇప్పుడు చూడు ఎట్ట తెల్లగా అయిందో. ముక్కలు ఏ సైజు కావాలంటే ఆ సైజు కోసుకోవచ్చు. ఇదిగో ఇది షేదండి, చేపలలో కూడా ఉంటాయి షేద్ అనేది, కోడికే కాదు. కార్జ ఉంటుందిగా, లివర్కి ఇది అంటుకొని ఉంటుంది. ఇది కనుక చితికింది అనుకో, చేప ముక్కలైనా కోడిలో అయినా చికెన్ అయినా ఏదైనా చేదెక్కుతాయి మొత్తం ముక్కలైనవి. అందుకని చితక్కోకుండా తీసుకోవాలి. చూడండి ఎట్లా కనపడుతుంది, గ్రీన్ కలర్లో. దీన్ని చేదు అంటారు మామూలుగా అయితే వాడుక భాషలో. చూసారా, చిదిపి చూపెట్టినా పుల్లగుచ్చలక్క దీని మీద. ఆగు ఆగు, అక్క చూస్తుందట.
ఇంకా అది అగ్గ పచ్చగా ఉంది చూసారా, గ్రీన్ కలర్లో పోయిందిగా. ఇక అది అగ్గ గ్రీన్ కలర్లో పడుతుంది అంతా అగ్గ. నూనె వేసుకోవాలి, ఇట్లా 4 ఎండుమిర్చి వేసుకొని కొంచెం అంత జీలకర్ర వేసుకొని నూనె వేయగానే ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి. మిరపకాయలు మాడుతూనే ఉన్నాయి, అప్పుడే వేడి బాగా వస్తుంది. మగ్గినాయిగా, ఇప్పుడు అల్లం వేసుకొని బాగా తిప్పాలి. అల్లం కూడా కొంచెంసేపు మగ్గితే మంచిగా ఉంటుంది. 1 నిమిషం మగ్గని. పసుపు వేసుకోవాలి, ఇంకొంచెం వేసుకొని బాగా కలుపుదాం. పసుపు మగ్గిందనక కొద్దిసేపు అయితే ఆగినాక ముక్కలు వేయాలి, ఇప్పుడే కాదు. పసుపు మగ్గిందనక 1 నిమిషం. పసుపు కూడా మగ్గిందిగా, ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం ఇందులో. ముక్కలు అయితే కొద్దిగా మగ్గినాయి, ఇప్పుడు మనం కారం వేసుకుందాం ఇందులో. చేపల పులుసు కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. కొద్దిగా చిక్కగా కావాలనుకుంటే కొద్దిగా చింతపండు కూడా చిక్కగా పోసుకోవాలి ఫస్టే, మరీ నీళ్ళకు పోయకుండా. సరిపడా పులుసు పోసుకోవాలి. సరిపడా ఉప్పు కూడా వేసుకొని మగ్గించుకోవాలి, ఒక 10 నిమిషాలు మసలనియాల. మూత పెట్టిగా మసలనిస్తే రెడీ అవుతుంది. కూర అయితే మసులుతుందండి, ఇంకొద్దిసేపు మసిలితే కానీ రెడీ అవుతుంది. ఇంకొంచెం ఎనికితే చిక్కబడుతుంది పులుసు. ఓకే, మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాం 10 నిమిషాలు. కూర మగ్గిందండి పూర్తిగా, ఇనికింది మంచిగా. ఇప్పుడైతే మసాలా వేస్తున్నాను, కొత్తిమీర కూడా వేస్తున్నాను. మూత పెట్టి 1 నిమిషం సేపు మగ్గనిద్దాం. చూడండి పులుసు ఎంత చిక్కగా వచ్చిందో. ఒకసేపు మసిలితే ఇక రెడీ అవుతుంది. ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయినాయి. పులుసు కూడా చిక్కగా ఉందండి, చాలా బాగుంది. టేస్ట్ చేసి మీకు చెప్తా ఇప్పుడు ఎలా వచ్చిందో. సూపర్గా వచ్చిందండి.
ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్.